ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. మనకు సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ గురించి చెప్పమని చెప్పి కూడా చాలాసార్లు తమ్ముళ్ళు మెసేజ్ పెట్టిరు, లైవ్లో పెట్టిరు. మన లాస్ట్ టైం చేసిన వీడియోస్ కింద కూడా కామెంట్ బాక్స్లో ఉన్నది సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ గురించి అన్న కొంచెం డీటెయిల్గా ఒక వీడియో చేయమని చెప్పి. దాని గురించి సరే అన్న, ఇప్పుడు మనకు యాక్సిడెంటల్ ఒక తమ్ముడు అయితే కాల్ చేసిండు. సిఐఎస్ఎఫ్కి ఆల్రెడీ సెలెక్టెడ్ పర్సన్, ఇంకా వెళ్ళలేదు, కాల్ లెటర్ వచ్చిందంట. ఆ తమ్ముడిది అంతకుముందు కూడా ఒక 15 days బ్యాక్ మనకు కాల్ చేస్తే నాకు ప్రాబ్లమ్ ఇట్లా ఏం చెప్పిండనంటే, ఆయన సెలెక్షన్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందు ఏమైందనంటే ఆయనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో వాళ్ళ ఫాదర్ది సర్నేమ్ ప్రాబ్లం ఉండే అని చెప్పి మళ్ళీ కొత్త దానికి అప్లై చేసిండట. కొత్త దానికి అప్లై చేస్తే ఆ కొత్త దాంట్లో ఈయనది ప్రాబ్లం, ఈయనది సర్నేమ్ తప్పు కొట్టిండు అన్నట్టు. వాళ్ళు అంటే ఎట్లా అంటే ఇప్పుడు డిహెచ్ఏ డిఏ అన్నమాట. ఇప్పుడు ఎట్లాగో సపోజ్కి నా నేమే ఉంది కదా, నా నేమ్ ఎట్లా రాస్తారంటే ఇక్కడ వాళ్ళు, మనం ఇప్పుడు సౌత్లో మనం శ్రీనివాస్ని ఎట్లా రాస్తామంటే SRINIVAS అని రాస్తాం. మనం SRINIVAS, మనం శ్రీని SRIగానే రాస్తాం. కానీ వీళ్ళు SHRINIWASH అని రాస్తారు ఒక్కొక్కటి. నన్ను డారది నిర్మా వాష్, సూపర్ వాష్, రీన్ సబ్బు వాష్ అన్నీ చేసి పడేస్తారు వీళ్ళు. అందుకే మన దగ్గర కూడా బోర్డులో హెడ్ క్వార్టర్స్లో కూర్చున్న వాళ్ళు, మన ఇదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అదర్ స్టేట్ వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళకు స్పెల్లింగ్స్ రాక ఇట్లా కొట్టి పడేస్తారన్నమాట. అందుకే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు తమ్ముడు అని నేను చెప్పిన, ఎందుకంటే ఆయన ఆల్రెడీ సెలెక్టెడ్ కాల్ లెటర్ వచ్చింది. ఇప్పుడు వచ్చినాక మళ్ళీ ఆయనకి ఈడబ్ల్యూఎస్ ఏం అవసరం ఉంటుంది జాబ్లో అని నేనైతే నాకు తెలిసిన కాడి చెప్తే, లేదన్నా ఇట్లా ఆ సెలెక్షన్కి వచ్చిన వాళ్ళే ఒక అతను చెప్పిండు, మన తెలుగు అన్ననే నీకు చేసుకుంటే బాగుంటుంది అని అన్నాడు. కానీ నాకు తెలిసి అయితే జాబ్ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉండదు, ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఈయన ఆల్రెడీ జాబ్ వచ్చింది ఈయనకి. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తోటి ఏం పని ఉంటుంది? ఇప్పుడు ఆయన ఇప్పుడు వీకర్ కాదు కదా, ఈయన ఎకనామికల్ వీకర్ సెక్షన్లకి ఈయన రాడు, ఇక జాబ్ వచ్చింది కాబట్టి దీంతో అవసరం లేకపోవచ్చు నాకు తెలిసి. నేను తమ్మునికి ఏం చెప్పినా అంటే, ఒక అఫిడవిటీ కొట్టించుకో, అఫిడవిటీలో మెన్షన్ చేయి. ఒకవేళ అఫిడవిటీ కాకపోతే నీ మండల్ మేజిస్ట్రేట్ దగ్గరికి పోయి, నీ MRO దగ్గరికి పోయి ఒకటి ఇట్లా టు హూమ్ కన్సర్న్ అని చెప్పి ఒకటి సర్టిఫికేట్ నువ్వు మాన్యువల్ టైప్ చేయించుకొని పో. సో అండ్ సో నీ పేరు ఇది, మీ ఫాదర్ నేమ్ ఇది, నీది ఈ ఊరు, ఈయన నీ ఒరిజినల్ నేము, నీ ఫేక్ నేమ్ పెట్టి ఈయన ఆయన ఒకటే అని చెప్పి, మీకు ఏదైనా అది ఉంటే నేను ఇట్లా MRO ఆఫ్ వైజాగ్ కావచ్చు, విజయనగరం ఏదో డిస్టిక్, అతను సైన్ పెట్టేసి పోతే అయిపోతుంది. ఇట్లా దానికి ఒక మ్యాటర్ ఉంటుంది, ప్రొఫార్మా ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కావాలంటే కూడా ప్రొఫార్మా నేను పెడతా అని చెప్పిన. అయితే నేను కాదు తమ్ముడు నువ్వు వెళ్ళిపో, ప్రాబ్లం లేదని చెప్పిన. అయితే దాంట్లోనే నేనేం చెప్పినానంటే, తమ్ముడు ఒకటి వీడియో చేద్దామంటే తమ్ముడు ఏమన్నాడంటే, అన్న నాకు సిగ్గా అన్న నేను చెయ్యను అది అంటే. తమ్ముడు నేను డీటెయిల్గా అడిగిన, తమ్ముడు మరి ఈ జాబ్ని నువ్వు ఎట్లా అప్లై చేసినావు, ఏంది కథ అని చెప్తే, సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ కూడా ఇట్లానే నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిఐఎస్ఎఫ్ సైట్లోకి విజిట్ అయ్యి మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిట్ కార్డు దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లయితే SSC/GDకి మనం అప్లై చేస్తున్నామో అట్లనే సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్కి కూడా మనం అప్లై చేయాలి. దాంట్లో అతనికి వచ్చిన కట్ ఆఫ్ ఏందనంటే 68 మార్క్స్. లాస్ట్ టైం అది 21 నోటిఫికేషన్ అనుకుంటా, 22 నోటిఫికేషను, 1 year పట్టింది సెలెక్షన్ ప్రాసెస్ అని చెప్పిండు. దాంట్లో అతనికి 68 మార్కులు 100కు వచ్చినాయి. 100 మార్కుల పేపర్ అది, 68 మార్కులు వచ్చినాయి, ఆయనకు జాబ్ వచ్చింది. దీంట్లో ఎట్లుంటుందని అంటే, ఫస్ట్ ఫిజికల్ ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ 5 kilometerల ఫిజికల్ ఉంటుంది, అది సేమ్ టైం 24 minutes. దాని తర్వాత మనది ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత ఈ మెడికల్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఆయన ఏమంటుండంటే, తమ్ముడు నేను ఒక ఏదో డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయినా, ఫస్టే తీసుకున్నాంట, అంటే డిగ్రీ ఆ టైంలోనే ఆయన కోచింగ్ తీసుకున్నా. నేను SSC/GDకి ప్రిపేర్ అయినా, కానీ ఇది వచ్చిందని అప్లై చేసినా కానీ SSC/GD కన్నా ఈజీగా ఉన్నది పేపర్ అని చెప్పిండు. SSC/GD కన్నా ఈజీగా ఉన్నది ఫైర్ది అని అతను చెప్పిండు. ఈ ఫైర్ డ్యూటీలు ఎట్లున్నాయనంటే, మన సివిల్ పోలీస్లో ఫైర్ ఎట్లయితే ఫైర్ కానిస్టేబుల్ ఉంటాడో వీళ్ళకి కూడా అట్లే ఫైర్ కానిస్టేబుల్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా GD పోలీసులు అంటే వాళ్ళ CISF/GDలో ఏదైనా అంటే వాళ్ళు లీవ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళది ఎప్పుడైనా స్ట్రెంత్ తక్కువ అయినప్పుడు GD డ్యూటీలకు అప్పుడప్పుడు చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనం విన్నాము. ఇక మిగతా టైంలో అయితే వీళ్ళ డ్యూటీలే చేసుకుంటూ ఫైర్కి సంబంధించిన రిహర్సల్స్ చేసుకుంటూ అయితే వీళ్ళు ఉంటారు. ఫైర్ డెమోలు ఇచ్చుకుంటూ ఫైర్ రిహర్సల్ చేసుకుంటూ వీళ్ళు ఉంటారు. అంతేగాని కాకపోతే GD కన్నా ఈ ఫైర్ అనేది వీళ్ళది ఇంకొంచెం ఆరాము ఉంటుంది డ్యూటీ. అది మన సివిల్ పోలీస్లో అయినా ఎక్కడైనా అంతే. వీళ్ళు ఫైర్ స్టేషన్కే వెళ్ళాలి, అక్కడే వీళ్ళు షిఫ్ట్ వైజ్ డ్యూటీలు ఉంటాయి. షిఫ్ట్ వైజ్ అక్కడ ఉండి వాళ్ళు వాళ్ళ డ్యూటీని అయితే వాళ్ళు చేస్తారన్నమాట. ఓకే, ఇంతవరకు అయితే మనకు గ్యాదర్ అయిన ఇన్ఫర్మేషన్. ఓకే తమ్ముళ్ళు, జై హింద్.